ధ్యానం చేసేటప్పుడు మనం పాటించాల్సిన 5 ముఖ్యమైన వైఖరుల గురించి ఇప్పుడు క్విక్గా చూద్దాం. అసలు విషయమేంటంటే, మన ఆలోచనలను మనం గమనించే విధానమే వాటి స్వభావాన్ని మార్చేస్తోంది. అందుకే ధ్యానం చేయడం కన్నా సరైన వైఖరితో ఉండటం చాలా ముఖ్యం. మరి ఆ సరైన వైఖరిని అలవర్చుకోవడానికి ఇక్కడ 5 టిప్స్ ఉన్నాయి. సరే, మొదటిది, ఎలాంటి అంచనాలు లేకుండా కూర్చోండి. దీన్ని ఒక ప్రయోగంలా చూడండి. ఫలితం ఎలా వస్తుందో అని కాకుండా ఏది జరిగితే దాన్ని జరగనివ్వండి. ఇక రెండోవది, మీపై మీరు అస్సలు ఒత్తిడి పెట్టుకోవద్దు. గుర్తుంచుకోండి, ధ్యానమనేది బలవంతంగా చేసే పని కాదు. మీ ప్రయత్నం దూకుడుగా కాకుండా చాలా రిలాక్స్డ్గా, నిలకడగా ఉండాలి. మూడో విషయమేంటంటే, తొందరపడద్దు. దీనికి కొంచెం సమయం పడుతోంది, కాబట్టి ఓపిక చాలా ముఖ్యం. మీకు రోజంతా టైమున్నట్టు ప్రశాంతంగా కూర్చోండి. మరి మంచి ఆలోచనలు వస్తే లేదా చెడ్డవి వస్తే అప్పుడే 4వ సూత్రం పనిచేస్తుంది. దేనిని పట్టుకోవద్దు, అలాగని దేనిని తిరస్కరించవద్దు. ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి. మీరు కేవలం వాటిని గమనించి ఒక సాక్షిలా ఉండాలంతే. ఇక చివరిగా 5వది, వదిలేయండి. మీ మనసులో జరిగే మార్పులతో పాటు ఫ్లో అవ్వండి. ప్రతిదీ దానికదే జరగనివ్వండి, అంతే. సో గుర్తుంచుకోండి, ధ్యానమనేది మీ మనసు మీద మీరు చేసే పని కాదు. అది సరైన వైఖరితో మీ మనసుతో మీరు ఏర్పర్చుకునే ఒక మంచి సంబంధం.